మరో బ్రేకింగ్ పవన్ కళ్యాణ్కి సంబంధించి పిఠాపురం అసెంబ్లీ నుంచి బరిలో ఉంటున్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. పార్టీ ఆవిర్భావ సభలో స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటన చేశారు. తిరుపతి, భీమవరం, గాజువాకలో పోటీ చేయాలని కార్యకర్తలు నినాదాలు చేశారు. ఫైనల్గా పిఠాపురం నుంచి పోటీ చేస్తానని పవన్ ప్రకటించారు. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాకల నుంచి పవన్ పోటీ చేసిన విషయం తెలిసిందే. జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. నా గురువు దత్తాత్రేయుల అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు జన్మస్థలం అది, శక్తిపీఠం అది. అక్కడి నుంచి పోటీ చేస్తాం. సో పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానానికి సంబంధించిన ఉత్కంఠ వీడిపోయినట్టయింది. స్వయంగా ఆయన నోటి వెంబటే పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని అనేక కథనాలు వచ్చాయి. గాజువాక నుంచి ఆయన పోటీ చేస్తారని, తిరిగి లేకపోతే భీమవరం నుంచే పోటీ చేస్తారని చెప్పి కథనాలు వచ్చాయి. అలాగే ఎమ్మెల్యేకి కాకుండా ఎంపీకి పోటీ చేస్తారు అన్న ఒక వెర్షన్ కూడా వినిపించింది. కానీ వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తున్నానని స్వయంగా మంగళగిరి జనసేన ఆఫీసులో జనసేన కార్యకర్తలు, మద్దతుదారుల సమక్షంలో ఆయన ప్రకటించారు. ఎంపీగా పోటీ చేయాలా లేదా అనేది కొద్ది రోజుల్లో ఆలోచన. అంటే నాకేం అదే ఇవన్నీ ఎస్లు ఉన్నాయి, నోలు ఉన్నాయి. అది ఎట్లాగనేది నాకైతే మనసులో ఎమ్మెల్యే ఉంది. అందుకే నేను దాని మీద ఏం వ్యాఖ్యానించట్లేదు. పెద్దలతో మాట్లాడి నా నిర్ణయం చెప్తాను వాళ్ళకి. జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. నా గురువు దత్తాత్రేయుల అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు జన్మస్థలం అది, శక్తిపీఠం అది. అక్కడి నుంచి పోటీ చేస్తాం. 2014 నుంచి 19 వరకు నేను కన్స్ట్రక్టివ్ రోలే ఆడటానికి నిర్ణయించుకున్నాను. ఓట్లని చీల్చేయడం, ఎందుకంటే సగటు మధ్యతరగతి మనిషి దృష్టిలో పెట్టుకుని చేశాను. అది ఓట్లను చీల్చేయడం ఈజీ, తేలిక. వైసీపీ పార్టీ మీద కానీ జగన్ మీద కానీ నాకు వ్యక్తిగతంగా ద్వేషం లేదు. నాకు వాళ్ళ విధానాల మీద నాకు విసుగు. ఇంకెవడు బతకూడదు, మేమే బతకాలి, మా గుంపే బతకాలంటే వాళ్ళు కుదరదు. అందరూ బతకాలి, మేము బతుకుతాం. మీరు మమ్మల్ని తొక్కేసే మటుకు అదాపాతాలని తొక్కేస్తాం. వాళ్ళు ఇప్పటిదాకా రౌడీలను చూసుండొచ్చు, రాజకీయ నాయకులను చూసుండొచ్చు, కానీ ఒక మధ్యతరగతి మనిషి తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుందో రుచి చూడలేదు.